ఈ సృష్టిలోనే రాఖీ కట్టించుకున్న మొట్టమొదటి సోదరుడు ఎవరో మీకు తెలుసా? రక్షాబంధనం ఆవిర్భావానికి అత్యంత ప్రామాణికమైన మూలం శ్రీమద్ భాగవతం. రాక్షసరాజైన బలిచక్రవర్తి తన అతులితమైన శక్తితో దానగుణంతో 3 లోకాలను జయించి ఇంద్రపదవిని చేజిక్కించుకోవడానికి నర్మదా నదీ తీరంలో యజ్ఞం తలపెడతాడు. దేవతల అభ్యర్థన మేరకు శ్రీ మహావిష్ణువు వామనావతారం దాల్చి బలిచక్రవర్తి యజ్ఞశాలకు వెళ్ళి 3 అడుగుల నేలను దానంగా కోరుతాడు. వామనుడు 1 అడుగుతో భూమిని, మరొక అడుగుతో ఆకాశాన్ని కొలిచి 3వ అడుగు ఎక్కడా అని అడగ్గా బలిచక్రవర్తి సత్యనిష్టతో తన శిరస్సును చూపించాడు. బలిచక్రవర్తి యొక్క భక్తికి, త్యాగానికి అత్యంత ప్రసన్నుడైన విష్ణుమూర్తి అతనికి పాతాళ లోకంలో ప్రత్యేకంగా సుతల రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాక బలిపై ఉన్న ప్రేమతో అతడు కోరిన ప్రకారం స్వయంగా శ్రీ మహావిష్ణువే పాతాళ లోకంలో ద్వారపాలకుడిగా ఉండిపోతాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లేకపోవడంతో శ్రీ మహాలక్ష్మి తీవ్ర విచారంలో మునిగిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆమె నారద మహర్షిని సలహా అడుగుతుంది. నారదుడు శ్రావణ పౌర్ణమి రోజున పాతాళానికి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాసూత్రం అంటే రాఖీ కట్టి అతడిని సోదరుడిగా స్వీకరించి విష్ణుమూర్తిని దక్షిణగా అడగమని సూచిస్తాడు. నారదుని సూచన మేరకు శ్రీ మహాలక్ష్మి ఒక సాధారణ స్త్రీ రూపంలో పాతాళ లోకానికి వెళ్తుంది. బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి అతని కుడి చేతికి పవిత్రమైన రక్షాసూత్రాన్ని అంటే రాఖీని కడుతుంది. ఆ రక్షాసూత్ర ప్రభావంతో లక్ష్మీదేవి చూపించిన ప్రేమానురాగాలకు బలిచక్రవర్తి మనసు ద్రవించిపోతుంది. లక్ష్మీదేవిని సోదరిగా భావించి, చెల్లెమ్మ నీకు ఏం కావాలో కోరుకో, ఈ 3 లోకాల్లో ఏది అడిగినా ఇస్తాను అని మాట ఇచ్చాడు. అప్పుడు లక్ష్మీదేవి తన నిజ రూపాన్ని ప్రకటించి, సదా రక్షణగా నిలిచే సోదరా, నాకు సంపదలు ఏమీ వద్దు, ద్వారపాలకుడిగా ఉన్న నా భర్త శ్రీ మహావిష్ణువును స్వేచ్ఛాపరుడిని చేసి వైకుంఠానికి పంపు అని అడుగుతుంది. బలిచక్రవర్తి లక్ష్మీదేవిని తన సోదరిగా గౌరవించి ఇచ్చిన మాట ప్రకారం శ్రీ మహావిష్ణువుని ద్వారపాలక బాధ్యతల నుండి విముక్తుని చేస్తాడు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి వైకుంఠానికి తిరిగి వెళ్తాడు. వెళ్తూ విష్ణుమూర్తి బలి సత్యనిష్టకు మెచ్చి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 4 నెలల పాటు అంటే చాతుర్మాసం అతని వద్దే ఉంటానని వరమిస్తాడు. ఈ విధంగా శ్రీ మహాలక్ష్మి బలిచక్రవర్తికి రక్షాసూత్రం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకెళ్లిన శ్రావణ పౌర్ణమి రోజే రక్షాబంధన్గా శాశ్వతంగా నిలిచిపోయింది. ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.